హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనమైతే ఓజీ మూవీ రివ్యూ అయితే చూద్దాం అనమాట. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది అనమాట. ఇప్పుడే మూవీ చూసి నేనైతే రివ్యూ చేస్తున్నాను. మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్తో పోతే మాత్రం కొంచెం నచ్చదనమాట. మూవీ ఫైట్స్ అన్నీ బాగున్నాయి, కానీ కథ కొంచెం లేదనమాట, ఎక్కువ లేదనమాట. కథ అంటే మన సాహో సినిమాలు ఎంత అయితే అంతకది చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యాం కదా, అంతకైతే ఉండదు అనమాట. సింపుల్గానే ఉంటుంది. టెస్ట్లు కూడా మ్యాక్సిమం మనం ముందే పసిగట్టేసాం అనమాట. మూవీ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం పండగ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా నచ్చదు, ఎందుకంటే ఎక్కువ బ్లడ్ అయితే ఉంటుంది అనమాట సినిమాలో. ఫైట్ సీన్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. మూవీ అయితే ఓవరాల్గా బాగుంది అనమాట. కొన్ని మైనస్లు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడే ఫస్ట్ ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మూవీ అని చెప్పాలి. నిజమేదే పవన్ కళ్యాణ్ గారు అలాగనే తమన్ గారు అయితే ఇచ్చి పడేసారు అనమాట. అలాగే సుజిత్ అన్న కూడా స్క్రీన్ పై నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అలాగనే ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్లో ఫైట్ ఉంటుంది అనమాట, అదిరిపోద్ది అనమాట. మీకైతే గూజ్ బంప్స్ మాత్రం మామూలు రావన్నమాట. మళ్ళీ ఇంట్రడక్షన్ ఫైట్ అన్న స్టైలిష్గా ఉంటుంది అనమాట. అన్న పవన్ కళ్యాణ్ గారు అయితే స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఫైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే మూవీ నచ్చింది అనమాట. నేనైతే ఒకటే చెప్తాను అనమాట, మీరు ఏం ఆలోచించుకున్న మూవీకి వెళ్ళిపోండి అనమాట, వెళ్ళి చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఐ ఎక్స్పెక్టేషన్ పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది, శ్యామ నరుగుతుంది అనమాట. సూపర్ ఉంది మూవీ అయితే. మూవీ కలెక్షన్ ప్రకారం అయితే కలెక్షన్ అయితే బాగా కలెక్ట్ చేస్తుంది అనమాట. సినిమా అయితే బాగుంది, చూడండి. చూసి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సరే, ఇది నేనైతే 5కి వచ్చేసి రేటింగ్ 3 ఇస్తున్నాను అనమాట. మీరు కానీ ఈ మూవీ చూస్తే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.